సోమవారం జీఎం ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీఎం ఉత్పత్తి వివరాలు వెల్లడించారు. జూన్ నెలలో శ్రీరాంపూర్ ఏరియాకి నిర్దేశించిన 5,34,500 టన్నులకి గాను 4,49,642 టన్నుల బొగ్గు ఉత్పత్తి తీసి 84% నమోదు చేయడం జరిగిందన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలో ఆర్కే న్యూటెక్ గనులు జూన్లో 100% అధిగమించాయని చెప్పారు. ఆర్కే 5లో 88%, ఆర్కే 7లో 92%, ఎస్ఆర్పి 1 గనిలో 61%, ఎస్ఆర్పి 3లో 70%, ఓసీపీలో 56% ఉత్పత్తి సాధించడం జరిగిందని వివరించారు. సింగరేణి సంస్థ గడిచిన 3 నెలల క్వార్టర్లో 97% బొగ్గు ఉత్పత్తి సాధించడం జరిగిందని చెప్పారు. శ్రీరాంపూర్ ఏరియాలో భూగర్భ గనుల్లోకి నూతనంగా 16 ఎస్ఓఎల్ యంత్రాలు కొనుగోలు చేసి అందించడం జరిగింది. నిర్దేశించిన లక్ష్యం మనకి 85%తో ఉత్పత్తి చేయడం జరిగింది. అదేవిధంగా డిస్పాచ్లో కూడా మనం ఏదైతే 14,54,000 ఇప్పుడు యాజ్ ఆన్ డేటు మనకి రవాణా చేయడం జరిగింది. ప్రోగ్రెస్ సింగరేణి వ్యాప్తంగా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే కొంత వెనుకబడి ఉన్నది. మనకి అరౌండ్ ఒక 6.7% దాకా. కానీ పర్టికులర్ శ్రీరాంపూర్ ఏరియాలో ఏదైతే ఓబీ కాంట్రాక్ట్స్ శ్రీరాంపూర్ ఓసీ అదేవిధంగా ఐకే ఓసీలో వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఫస్ట్ క్వార్టర్ అంతా కూడా చాలా డల్గా ఉన్నది. ఈ మంత్స్లో డెఫినెట్గా శ్రీరాంపూర్ ఓసీ నుంచి రావాల్సినటువంటి ఆ 32,50,000 గాను సుమారుగా 35 నుంచి 30 లక్షలు వచ్చే అవకాశం ఉన్నది. ఓబీ ఇంప్రూవ్ అయింది కాబట్టి. అదేవిధంగా వరహా వాళ్ళు కూడా కొంత ఎక్విప్మెంట్ని వాళ్ళు ఇంప్రూవ్ చేసి వాళ్ళ యావరేజ్ని 25,000, 29,000 నుంచి ఇప్పుడు 45,000 వరకు వచ్చారు. సో ఇది 2 కూడా ఓపెన్ కాస్ట్లో ఇంప్రూవ్ అయితే అండర్గ్రౌండ్లో కూడా మనకి కొత్త ఎస్టేట్స్ ఇప్పుడే 16 ఆల్రెడీ మనం రావడం జరిగింది. దాంతోపాటు ఇంకొక 13 ఎస్టేట్స్ కూడా యాడ్ అవుతుంది. ఇంప్రూవ్ అయితే మనకు నిర్దేశించినటువంటి 62,05,000 డెఫినెట్గా వస్తుంది. అదేవిధంగా కంపెనీలో కూడా మనకు కొత్త ప్రాజెక్ట్స్ ఏవైతే మనకి రావాలి EK7, JK5 అండ్ గోలెటి వసి ఫారెస్ట్రీ ఆల్మోస్ట్ క్లియరెన్స్ కోసం మనం MIF దగ్గర ఉన్నాయి. త్వరలో మనకి ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చే అవకాశం ఉన్నది. దానికి ఆల్రెడీ రిలీజ్ చేయడానికి రెడీ ఉన్నది. అదేవిధంగా JK5 కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నది. గోలెటి వసి మరి ఈ యొక్క ఆర్థిక సంవత్సరం అంతరానికి మనకి స్టేజ్ 2 కనుక వచ్చినట్లయితే అక్కడ కూడా నెక్స్ట్ ఆర్థిక సంవత్సరంలో కొత్త అవుతుంది. దీంతో కూడా 9 ఏదైతే ఉన్నదో 9లో కూడా మనకి 5 మిలియన్స్ ఈ సంవత్సరం మరి 72+ అయితే క్యాపిటల్ పవర్ కింద మనం దాన్ని స్టార్ట్ చేయాలి. అది డెఫినెట్గా 24-25 ఆర్థిక సంవత్సరంలో వస్తుంది. దీంతో మన టర్న్అవుట్ పెరుగుతూ ఉంది. దీంతో పాటు కంపెనీ కూడా ఏంటంటే మనకి పూలు ఒకటే కాదు, మినరల్స్ అదర్ మినరల్స్ కూడా తీయాలని స్టేట్ గవర్నమెంట్ కూడా మనం ప్రోత్సహిస్తున్నది. ఆ డైరెక్షన్లో పోవడానికి సింగరేణి కాలేజ్ అనేక ప్రణాళికలు సిద్ధం చేసుకొని స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అనేది ఇంతకుముందు ఒకటి ఉన్నది ప్లానింగ్ మనకి హైదరాబాద్ సెల్లో దాన్ని స్ట్రెంథన్ చేయాలని రీసెంట్గా మన చైర్మన్ గారు డెసిషన్ తీసుకున్నారు. దాని ఆఫీసర్స్ని పోస్టింగ్ చేసి ఆ డైరెక్షన్లో పోయే అవకాశం ఉన్నది. మనం చెన్నూరులో తెలిసి మీ అందరికీ 11 మెగావాట్ పవర్ని మనం కమిషన్ చేయాలని మనం ఆల్మోస్ట్ 1.5 year కింద మనం కాంట్రాక్ట్ ఇచ్చాం. అది 99.9% అన్ని వర్క్స్ ఫిజికల్ వర్క్స్ అని కూడా కంప్లీట్ అయినాయి. దానికి వర్క్ కంప్లీషన్ సర్టిఫికేట్ గురించి మనం ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. సో అది మరి చీఫ్ ఇంజనీర్ మనకి ట్రాన్స్కో వరంగల్ నుంచి మనకి పర్మిషన్ వచ్చిన వెంటనే ఒక వారం రోజుల లోపల మనం దాన్ని మనం డెఫినెట్గా కమిషన్ చేసేసి అక్కడి నుంచి కూడా పవర్ ఉత్పత్తి అవుతుంది.